తిరుపతి జిల్లా నారాయణవనం మండలం నాగిలేరు గ్రామానికి చెందిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన బిడ్డ మురళికి ప్రాణం పోయాలని బాధిత తల్లిదండ్రులు చెంగమ్మ దేశయ్యలు మీడియా ముందు కన్నీరు పెట్టారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తన బిడ్డ క్యాన్సర్ వ్యాధికి గురై కొట్టుమిట్టాడుతున్నాడని బాధపడ్డారు. మొదటగా బిడ్డ అనారోగ్యం కారణంగా రుయా హాస్పిటల్లో చూపించడం జరిగిందని తెలిపారు. ఆరోగ్య తీవ్రతను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం సిమ్స్కు రిఫర్ చేశారన్నారు. సిమ్స్లో తన బిడ్డకు కొన్ని పరీక్షలు చేయగా అందులో బ్లడ్ క్యాన్సర్ అని, దీని టెస్టులకే 40,000 అవుతుందని సూచించారని వాపోయారు. ఇలా అని చెప్పారు అని చెప్పని ఇంత డబ్బులు అవుతుందంట, దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి అని చెప్పి వాళ్ళకి ఆయన చెప్తే వాళ్ళు చెప్తారు. మండలం వేరే వాళ్ళు కనీసం టెస్టులు కట్టుకునే దానికి 40,000 రూపాయలు కూడా లేకుండా మా బిడ్డని డిశ్చార్జ్ చేసి కొనుక్కొచ్చేసినాము. మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణ మండలం నుంచి సార్. మాది యానాథ్ సెంటర్ సార్. గట్టిగా మాట్లాడు. యానాథ్ సెంటర్ సార్ మాది. సార్ ఏ మండలము, ఏ ఊరు? నారాయణ మండలం సార్. నాగిలేడు మండలం సార్. నా బిడ్డకి జ్వరం అనేసి హాస్పిటల్కి వచ్చినాము. ఈ మరి బిడ్డ క్యాన్సర్ అనేసి వచ్చిందని చెప్పినాడు డాక్టరు. ఈ మరుగా నారాయణను నాగిలేరు సెంటర్ మాది. మాకు చేతిలో మేము సామర్థ్యం లేదు మా బిడ్డను మేము చూసుకోనాటికి. ఎవరైనా డాక్టర్ ఉంటే మాకు సాయం చేయండి సార్. రెండేళ్ళలో 8-0-25-35-48 మార్గంతా ఈ 2 ఏళ్ళలో 8-0-25-35-48 ఈ నెంబర్కి నా బిడ్డకి సాయం చేయండి సార్.